హాయ్ హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గీతు హిము వ్లాగ్స్. ఆల్రెడీ నిన్న వీడియో ఒకటి, ఈరోజు కూడా ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను కదా. నిన్న మా యానివర్సరీ అయితే అయ్యింది. యానివర్సరీ రోజు ఫుల్ డే లాగ్ అనేది షూట్ చేశాను అనమాట. ఇంకా మార్నింగ్ అయితే మేమైతే రెడీ అయ్యి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. నాకైతే ఇటువంటి ఏ అకేషన్ అయినా, బర్త్డేస్ అయినా, యానివర్సరీస్ అయినా, ఏదైనా సరే ఫస్ట్ అయితే మార్నింగ్ రెడీ అయ్యి అయితే టెంపుల్కి వెళ్ళే అలవాటు అయితే ఉంది. ఇంకా మేమైతే మార్నింగ్ అయితే ఫస్ట్ టెంపుల్ కి అయితే బయలుదేరిపోయాము అనమాట. ఈ టెంపుల్ మీరు అందరూ కూడా అది చాలా ఈజీగా గెస్ట్ చేసి ఉంటారు, ఎందుకంటే నేను ఆల్రెడీ చాలా వీడియోస్ లో అయితే పోస్ట్ చేశాను, చాలా సార్లు వెళ్ళాను కూడాను. వైజాగ్ లో ఉన్న టీటీడీకి అయితే వెళ్ళాను. ఇంకా మార్నింగ్ మేమైతే మార్నింగ్ అయితే ఏం రాలేదండి. 8:30 ఆ టైంకి అయితే టెంపుల్కి అయితే వచ్చాం. చలి అయితే అసలు ఏ ఇయర్ ఇలా అయితే చలి అయితే లేదు. ఈ ఇయర్ అయితే చాలా ఎక్కువ చలి ఉంది. అందుకే ఈ టైంలో 8:30 అయితే అయింది మేము వచ్చేసరికి. మేము వచ్చేటప్పుడు కట్ట భోగం అయితే పెడుతున్నారు అయ్యవారికి. ఇంకా అయ్యవారికి పెట్టేసి వచ్చేసిన తర్వాత ఎదురుగా ఇంకా అన్ని దేవుళ్ళు ఉన్నాయన్నమాట. అన్ని దేవుళ్ళకి కూడా అలా తీసుకెళ్ళి భోగం అయితే పెడతారు. ఆ టైంలో అయితే టెంపుల్ అయితే అంటే దర్శనం అయితే ఎవరు చేసుకొనివ్వరు అనమాట. ఇంకా మేమైతే దర్శనం కోసం ఇంకా లైన్ లో అయితే వెయిట్ చేస్తున్నాము. మాకు పెళ్ళయి ఈ రోజుకి అయితే 9 సంవత్సరాలు అయితే పూర్తయింది. ఇంకా 10వ సంవత్సరంలోకి అయితే అడుగు పెట్టేస్తాము. నెక్స్ట్ వచ్చే యానివర్సరీ అయితే 10th యానివర్సరీ. అసలు మొన్నే పెళ్ళైనట్టుంది, మొన్నే మా పిల్లలు పుట్టినట్టు అనిపిస్తుంది. కానీ అప్పుడే 9 సంవత్సరాలు అయితే కంప్లీట్ అయిపోయాయి అంటే అస్సలకే నమ్మలేకపోతున్నాను. అసలు ఇయర్ అంటే మొన్నే అసలు 2025 కూడా ఇంత వ్యాంగ్ అయిపోయింది. మొన్నే స్టార్ట్ అయినట్టు అనిపిస్తుంది, అప్పుడే కంప్లీట్ అయిపోయింది కూడాను. ఏంటో అసలు ఏం అర్థం కావటం లేదు. ఇయర్ చాలా అంటే చాలా ఫాస్ట్గా అయితే గడిచిపోతుంది. మా బాబు పుట్టి ఇంకా నేను అనుకుంటాను నార్మల్గా 1 ఇయర్ అయ్యింది కదా అని చెప్పేసి, కానీ వాడికి ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అయితే కంప్లీట్ అయిపోయి 3rd ఇయర్ మళ్ళీ జూన్లో అయితే కంప్లీట్ అవుతుంది అనమాట. ఈరోజు అయితే టెంపుల్లో దర్శనం చాలా అంటే చాలా బాగుంది. మేమైతే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చాం. దర్శనం అయితే చాలా బాగుందండి. అసలు ఒక 5 minutes అయితే ఇంకా అలా దేవుడిని అయితే చూస్తూ అయితే ఉండిపోయామన్నమాట. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత అంత అసలు ఏం ఎక్కువ మంది అయితే రాలేదు, చాలా తక్కువ మందే వచ్చారు. ఇంకా మేమైతే కాసేపు అయితే అక్కడ చిన్న వీడియో క్లిప్స్, ఫొటోస్ అన్ని తీసుకున్నాం అనమాట. దేంట్లో టెంపుల్కి వెళ్తే ఎంత పీస్ఫుల్గా ఉంటుందో కదా. ఇంకా మేము టెంపుల్ నుండి బయటకు కూడా వెళ్ళిపోతున్నాము. బయట వ్యూ చూస్తున్నారు కదా, చాలా బాగుంటుంది. ఈ టెంపుల్ నుంచి బయట బీచ్ సైడ్ వ్యూ పాయింట్, అసలు పైనుంచి కిందకి వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది అనమాట. ఇంక ఇంటికి వచ్చేసరికి ఇల్లు చూస్తే ఇంకా మీరు షాక్ అవుతారు. అసలు ఏం చేసాం మార్నింగ్, ఎందుకు అంత ఉంది అని మాత్రం అనొద్దు. ఈరోజు అయితే మేమైతే బయటికి అయితే వెళ్తున్నాము, పిక్నిక్ అయితే వెళ్తున్నాము. ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం అయితే పెట్టుకున్నాం అనమాట. నాకైతే చేపల పులుసు అయితే వచ్చింది. దానికోసం నాకైతే మార్నింగ్ చేపలు తెచ్చేసారు. ఇంకా చేపలు ఎంత చేసినా బయట ఇంటికి వచ్చిన తర్వాత నీట్గా క్లీన్ చేసుకోవాలి కదా. క్లీన్ చేయడానికి నాకు ఆల్మోస్ట్ ఒక 1/2 hour అయితే పట్టింది. ఇంకా క్లీన్ చేసేసిన తర్వాత అందులో పసుపు, ఉప్పు, కారం వేసేసి బాగా కలిపి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. ఈలోగా టెంపుల్కి అయితే వెళ్ళొచ్చేద్దామని చెప్పేసి టెంపుల్కి వెళ్ళొచ్చేసిన తర్వాత మేము వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 10:30 ఆ టైం అయితే అయిపోయింది. ఇంకా ఫాస్ట్గా చేపల పులుసు అయితే చేస్తున్నాను అనమాట. చేపల పులుసు ఒకసారి చేయలేదు, 2 బౌల్స్లో అయితే చేశాను. ఒక బౌల్లో చేయటానికి నాకైతే అంత పెద్ద బౌల్ అయితే మా దగ్గర లేదని చెప్పేసి 2 బౌల్స్లో అయితే పెట్టేశాం అనమాట. చేపల పులుసు అయితే చాలా బాగా వచ్చింది. ఇంకా నాకు హెల్ప్ చేయడం కోసం మా వదిన అయితే వచ్చింది. ఇంకా మా వదిన అన్నీ కట్ చేస్తుంటే నేనైతే వంట అయితే చేశానన్నమాట. ఇంకా ఒక్కొక్కటి చేసుకుని అక్కడ అన్ని కిచెన్ అంతా కూడా క్లీన్ చేసుకునేటప్పటికి నాకైతే చాలా అంటే ఫాస్ట్గా చేశానన్నమాట. నెమ్మదిగా చేస్తే ఇంకా టైం అయితే సెట్ కాదు. మళ్ళీ మేము టెంపుల్ నుండి వచ్చేసరికి 10:30 అయిపోయింది. మళ్ళీ నెమ్మదిగా కట్ చేసుకొని వంట చేసుకొని అంటే చాలా కష్టం. కొంచెం ఫాస్ట్గా చెయ్యాలని చెప్పి ఇంకా ఒక్క సైడు అంటే ఎంత ఫాస్ట్గా చేశానంటే 2 సార్లు చేపల పులుసు అయితే పెట్టాను. కొంచెం బిర్యానీ కూడా చేశాను. అంటే బిర్యానీ అంటే ఇంట్లో మా నాన్నమ్మ వాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసం అయితే బిర్యానీ చేశాను. ఇంకా పన్నీర్ కర్రీ కూడా చేశాను అనమాట. రీసెంట్గా ఒక రీల్ బాగా ట్రెండ్ అవుతుంది కదా, అంటే రీసెంట్గా కాదులే, చాలా రోజుల క్రిందట. మన ఆడవాళ్ళకి మాత్రం పెళ్లి రోజు అయినా, బర్త్డే అయినా, యానివర్సరీలు అయినా, ఏదైనా సరే అసలు ఇంట్లో పని మాత్రం తప్పదు కదా. వండడం, గిన్నెలు తోమడం, ఈ పని మాత్రం ఎప్పటికీ తప్పదు కదా. ఇంకా అవన్నీ చేసుకొని మేమైతే ఆల్మోస్ట్ 12 అయితే అయింది. ఆ టైంలో అయితే మేమైతే స్టార్ట్ అయ్యామన్నమాట. ఎక్కడికి వెళ్తున్నామంటే ఫస్ట్ అయితే అలా కైలాసగిరికి అయితే వచ్చాము. కైలాసగిరికి వచ్చేసరికి అక్కడైతే అసలు మామూలుగా లేరండి. మేము
ఎప్పటి నుంచో అనుకుంటున్నాము గ్లాస్ బ్రిడ్జ్కి వెళ్దాం అని చెప్పేసి. అందుకని చెప్పి కైలాసగిరి అయితే ఎంచుకున్నాము. కానీ మేము అక్కడికి వెళ్ళేటప్పటికి మాకైతే అసలు మేము ఇంకా రిటర్న్ అయితే వచ్చేసాము. కనీసం నించోడానికి కూడా ప్లేస్ అయితే లేదు. మళ్ళీ పిల్లలు ఎక్కడ తప్పిపోతారని చెప్పేసి చూస్తున్నారు కదా, ఇక్కడ వెహికల్స్ అయితే చూడండి, కార్ పార్కింగ్లో అసలు పార్కింగ్ ప్లేస్ కూడా లేక ఇంకా ఇలా దూరం దూరం అయితే పెడుతున్నారు. ఇంకా ఇది మేము పైకెక్కి మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు వీడియో క్లిప్ అనమాట. ఫస్ట్ స్టార్టింగ్ వెళ్ళేటప్పుడు కూడాను ఎంత దూరం ఉన్నాయో వెహికల్స్, పైన ఖాళీ అయితే కింద పంపిస్తామని అయితే చెప్పారు. కానీ మేము బండితో వెళ్ళాం కదా, కొంచెం సైడ్ నుంచి అయితే వెళ్ళిపోయాము. ఇంకా అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మేమైతే జూ పార్క్ అయితే వచ్చేసామన్నమాట. ఇంకా మేమందరము కూడా జూ పార్క్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము. చాలా ఎక్కువ మందికి డౌట్ ఏంటంటే మేమైతే ఈసారి అయితే రివర్స్లో వెళ్ళామన్నమాట. అంటే జూ పార్క్ మధురవాడ సైడ్ అటువైపు హైవే సైడ్ ఉంటుంది కదా, అలా కాకుండా మేమైతే బీచ్ సైడ్ నుంచి అయితే ఎంట్రీ అయితే తీసుకున్నాము. ఇంకా అందరము కూడా వెళ్ళి చక్కగా చేపలు పరుచుకొని కూర్చొని కాసేపు అయితే అలా మాట్లాడుకొని, పిల్లలకైతే సాంగ్స్ పెడితే డ్యాన్స్లు అయితే చేస్తున్నారు. చూస్తున్నారా, పాప అయితే ఎంత క్యూట్గా చేస్తుందో, భలే డ్యాన్స్ అయితే చేస్తుంది, భలే యాక్టివ్గా అయితే ఉంది పాప. ఇంకా కాసేపు తర్వాత అయితే పిల్లలకైతే ఫుడ్ అయితే ముందైతే పెట్టేశాము. ఇంకా మేమైతే ఏం తెచ్చుకున్నామా ఏంటి అనేది మేము తినేటప్పుడు అయితే చూపిస్తా. కానీ ఇంకా పిల్లలు అయితే తింటున్నారని చెప్పాను కదా, పిల్లలకైతే నార్మల్గా వెజ్ అయితే పెట్టేసాము. వెజ్ బిర్యానీ, కొంచెం కచబ్రీ అలా అయితే పెట్టేసాము. ఇంకా మేమైతే అలా కూర్చొని మాట్లాడుకుంటూ సలాడ్ అయితే కట్ చేసాము. క్యారెట్, కీరా, ఆనియన్ అయితే కట్ చేసాము. కచంబరీ కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రిపేర్ చేసాము. చేపల పులుసు అయితే నేనే చేశాను, జున్ను కూడా నేనే చేశాను. ఇంకా వెజ్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ అన్న చేసిండనమాట రవన్న. అసలు ఎలా చేసిండంటే మీకైతే నెక్స్ట్ టైం అయితే ఫుల్ వీడియో అయితే షూట్ చేస్తాను. షూట్ చేసి ఖచ్చితంగా వీడియో అయితే పోస్ట్ చేస్తాను. మా ఇంటికి రమ్మని మా ఇంట్లో అయితే చికెన్ బిర్యానీ చేపించి అయితే మీకైతే వీడియో పోస్ట్ చేస్తాను. ఎందుకంటే ఆ బిర్యానీ అయితే, అంటే నేను వెజ్ బిర్యానీ తిన్నాను, వెజ్ బిర్యానీ కూడా అసలు బయట రెస్టారెంట్లో తిన్న ఫీలింగ్ అయితే వచ్చింది. అంత టేస్ట్ అయితే అంత బాగుంది. నేనైతే వెజ్ బిర్యానీ, పన్నీర్ కర్రీ, ఇంకా నేను పన్నీర్ మఖానా కర్రీ చేశాను, మర్చిపోయాను. పన్నీర్ మఖానా కర్రీ, సలాడు, ఇంకా రైతా అయితే తినేసాను అనమాట. ఇంకా మేము లంచ్ చేసేసరికి ఆల్మోస్ట్ 2 అయితే అయింది. ఇంకా 2 అయిన తర్వాత ఇంకా వీళ్ళందరూ కాసేపు అయితే కార్డ్స్ అయితే ఆడారు. మేము తినిన గిన్నెలన్నీ కూడా కొంచెం సర్దైతే పెట్టుకున్నాము. తర్వాత ఇంకా అలా కాసేపు మేము కూడా ఒక 2 గేమ్లు అయితే ఆడామన్నమాట. కార్డ్స్ ఆడేసిన తర్వాత ఇంకా అలా కొన్ని ఫొటోస్, వీడియో క్లిప్స్ అవన్నీ తీసుకుందామని చెప్పేసి మేమందరము కూడా కొంచెం ఆ జూలో ఒక 1/2 km వరకు ఇంకా అలా నడుచుకుంటూ ఫొటోస్, వీడియోస్ కోసం మాత్రం వెళ్ళాం. ఈ పిల్లలు పట్టుకొని జూ అంతా తిరగడం అనేది అస్సలకే అవ్వదని చెప్పేసి ఓన్లీ ఫొటోస్ కోసం మాత్రమే వెళ్ళామన్నమాట. చూస్తున్నారు కదా, ఆ స్నేక్ అయితే ఎలా కదులుతుందో చూడండి. చల్గా జూ మొత్తం తిరిగి మీకు మొత్తం వీడియో షూట్ చేసి పెట్టాలని అయితే అనిపించింది. కానీ అదంతా తిరిగి ఓపిక అయితే లేదు. పిల్లలతో కదా కొంచెం కష్టం అవుతుందని చెప్పేసి మేమైతే ఇంకా అస్సలకే వెళ్ళలేదు. అసలు ఇసుకలో ఫస్ట్ అయితే నాకు ఆ స్నేక్ అయితే కనిపించలేదు. తర్వాత చూసాను ఇసుకలో ఉన్నాయి పాములు. చూడండి, అసలు ఫస్ట్ అయితే ఇంత పెద్దది వచ్చిన తర్వాత మీకు చూపిస్తున్నా, కానీ అసలు ముందైతే మాకైతే అసలు పాములు ఉన్నాయని చెప్పేసి కూడా కనిపించలేదు అనమాట. చూడండి ఎంత పెద్దది ఉందో, ఇంకా అలా వస్తుంది ఆ లోన్ నుంచి. చూస్తుంటే భయం వేస్తుంది. అదేంటో కానీ కార్తీకం అయిపోయింది, తర్వాత ఎక్కువ మంది పిక్నిక్స్ అయితే అవి పెట్టుకుంటున్నారు. దానికోసం ఏంటో కానీ ఎంతమందో చూడండి. జూలో కూడా ఖాళీ లేదు, అక్కడ కైలాసగిరిలో కూడా అసలుకే ఖాళీ లేదు. ఇంకా జూ కొంచెం స్పేసెస్గా ఉంటుంది కాబట్టి అందరం వెళ్ళి ఉండటానికి కొంచెం బాగుంటుంది. అందుకే మళ్ళీ జూకి అయితే వెళ్ళిపోయాము. ఇంకా మేము అందరము కూడా అలా ఫొటోస్ కోసం కొంచెం కొంచెం ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి అందరము కూడా పెయిర్ ఫోటో షూట్ అని చెప్పేసి ఇంకా అందరము కలిసి ఫొటోస్ అవి తీసుకున్నాము. సింగిల్గా కూడా కొన్ని ఫొటోస్ అయితే చేసేసుకొని ఇంకా అక్కడి నుంచి అయితే మేమైతే ఆల్మోస్ట్ అంటే 4 అయితే అయ్యింది. ఆ టైంలో అయితే ఇంకా అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంటికి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోదామని చెప్పేసి అలా ఇంకా వస్తుండగా మధ్యలో అయితే దగ్గర కూర్చొని అయితే టీ తాగదామని అనుకున్నాము. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా అలా మంచి టీ పాయింట్ దగ్గర అయితే టీ అయితే తాగేసి ఇంకా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోదామని చెప్పేసి మేమైతే మా ఇంటికి మేమైతే వచ్చేసామన్నమాట. నేను ఆ టీ పాయింట్ దగ్గర అక్కడ ఏం వీడియో క్లిప్స్ అయితే తీయలేదు, ఎందుకంటే ఫుల్ టైర్డ్ అయితే అయిపోయామని చెప్పేసి. ఎక్కువ అంటే నాకు ఇంకా లాస్ట్లో కదా, ఎప్పుడు ఎండింగ్ అయ్యేసరికి వీడియో క్లిప్స్ తీయాలని ఇంట్రెస్ట్ కూడా రాదు. స్టార్టింగ్లో ఎంత బాగా తీస్తామో ఎండింగ్లో అసలు ఇంట్రెస్ట్ రాకుండా అయిపోతుంది. ఇప్పుడే కాదు, ఎక్కడికి బయటికి వెళ్ళినా సరే అలానే ఉంటుంది. మార్నింగ్ వెళ్ళేటప్పుడు మాత్రం అబ్బా మంచిగా ఈ రీల్ చేయాలి, ఈ వీడియోలు చేయాలి, ఎలా చేయాలని చెప్పి
చెప్పి చాలా ఎక్స్పెక్టేషన్స్తో వెళ్తాము. కానీ రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం అసలు అక్కడికి వెళ్ళిన తర్వాతే సగం మర్చిపోతాము. అంటే ఎలా అంటే అందరితో ఆ మాటలో ఈ మాటలో పడి ఇంకా సగం మర్చిపోతాం. ఇంకా రిమైనింగ్ అంటారా ఫుల్గా తిరిగి ఇంకా అసలుకి మొత్తం మర్చిపోతాం అనమాట. ఇంకా ఫైనల్గా మేమైతే వెళ్ళిపోతున్నాం కదా, టీ అయితే తాగేసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోదామని అనుకున్నాము. మేము అలానే మా ఇంటికి అయితే మేము వచ్చేసాము. కానీ వాళ్ళైతే మాకు తెలియకుండా వాళ్ళు ప్లాన్ చేసుకొని మేమైతే మా ఇంటికి వచ్చేసాం కదా, ఇంకా అందరూ కలిసి కేక్ అయితే పట్టుకొని అయితే వచ్చారు. నిజంగా ఇదేంటి అసలు నాకైతే చాలా సర్ప్రైజ్గా ఫీల్ అయ్యాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇంకా ఇంట్లో కూడా కేక్ కట్ చేసేసిన తర్వాత 10 minutes వరకు అయితే ఉన్నారు. తర్వాత కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఎవరింటికి వాళ్ళైతే వెళ్ళిపోయామన్నమాట. అదే ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారనమాట. తర్వాత అయితే యానివర్సరీ కోసం నేనైతే కేక్ అయితే తయారు చేశాను. ఇంకా ఆ కేక్ కటింగ్ కూడా తర్వాత అయితే చేసుకున్నాం అన్నమాట. ఇంకా ఫైనల్గా మా యానివర్సరీ అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. వీడియో మీకు ఎలా అనిపించింది అన్నది మీరైతే కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసేయండి. ఈ వాయిస్ అయితే డిస్టర్బెన్స్ వస్తుందని అస్సలకి అనుకోవద్దు. నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి టైం లేదు. మా బాబు అయితే చాలా అంటే చాలా అల్లరి పెట్టేస్తున్నాడు అనమాట. ఇంకా ఈ వీడియో అయితే ఇంతవరకు చూసారు కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.